हूं पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूं। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नाशिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 5-6 తేదీలలో ఎస్ఎఫ్ఐ జిల్లా 4వ మహాసభలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో గత రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,225 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో, యూజీసీ గైడ్ లైన్స్ వల్ల బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్య దూరం అవుతుంది. దాంతోపాటు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కోల్పోతుంది. ఒక ప్రభుత్వ యూనివర్సిటీలు ఈరోజు ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే ఈరోజు యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నది. యూజీసీ గైడ్ లైన్స్ వల్ల ఈరోజు ఉన్నత విద్యకు ఈరోజు నష్టం జరిగే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి యూజీసీ గైడ్ లైన్స్ వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, దాంతోపాటు ఈ యొక్క 4వ జిల్లా మహాసభల్లో ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ జిల్లా మహాసభలో తీర్మానాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి సిరిసిల్లాలో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు.